దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వచనం. ఈ లోకంలో కనుక మనం తీసుకుంటే, మన ఉదాహరణకి తీసుకుంటే, మనకి బాగా టఫ్గా ఉన్న ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలి అంటే అందులో ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక దానిలో డెప్త్కి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కలెక్టర్ అవ్వాలనో, పోలీస్ అవ్వాలనో అనుకుంటే వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ ఎంత టఫ్‌గా ఉంటుంది అంటే చాలా సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. చాలా అందులో తరోగా విషయాలన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలు నువ్వు అంత కష్టపడి నేర్చుకుని అందులో పాస్ అయితే ఉన్నత స్థానం లభిస్తుంది. అలాగే జీవితంలో కూడా మనం దేవుడి విషయంలో అన్నీ నేర్చుకోవాలి అంటే మనం ఎక్కువ ఎప్పుడు నేర్చుకుంటాం? ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడే నేర్చుకుంటాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర నేర్చుకోకుండా దేవుని నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతాను చేసే పనే దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలని. అందుకని మనకి శ్రమల్ని తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుడి నుంచి దూరం అయిపోవడం కాకుండా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఎంత మంచి విషయాలు, లోతైన విషయాలు మనకి నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనం కనుక తెలుసుకొని అవి నేర్చుకున్నట్లయితే ఆ శ్రమల్లో విజయం పొందడమే కాక దేవుని రాజ్యానికి వారసులం కాగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూరం చేసుకోవడం కాక దేవుని కట్టడలను ఇంకా నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో కూడా అదే చెప్తున్నారు. నేను నీ కట్టడలు ఇంకా నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండడం నాకు మేలైంది, కాబట్టి నేను అన్నీ నేర్చుకోగలుగుతున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం కూడా అదేవిధంగా మన శ్రమల ద్వారా దేవుని నుంచి దూరం అయిపోయే వారంగా కాకుండా దేవుని కట్టడలు నేర్చుకుని దేవునికి దగ్గర అయ్యే వారంగా, ఆయన రాజ్యానికి వారసులం అయ్యే వారంగా ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.